ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ ధ్వని పరిణామం. దీన్ని ఇంగ్లీష్లో ఫొనెటిక్ చేంజ్ అంటారు. ధ్వనుల స్థానకరణ ప్రయత్నాన్ని, ఉచ్చారణ విధానాన్ని తెలిపేది ధ్వని విజ్ఞానం అంటారు. ఒక భాషలో ఉన్న కొన్ని ధ్వనులు తరువాత కాలంలో మార్పు చెందడాన్ని ధ్వని పరిణామం అంటారు. మరొకసారి, ఒక భాషలో ఉన్న కొన్ని ధ్వనులు తరువాత కాలంలో మార్పు చెందడాన్ని ధ్వని పరిణామం అంటారు. ధ్వనిలోని పదాలలో అర్థం స్థిరంగా ఉండి శబ్దం మారడాన్ని శబ్ద పరిణామం లేదా ధ్వని పరిణామం అంటారు. భాషలోని పదాలలో అర్థం స్థిరంగా ఉండి శబ్దం మారడాన్ని శబ్ద పరిణామం లేదా ధ్వని పరిణామం అంటారు. భాషలోని ధ్వని మార్పులను మొట్టమొదటిసారిగా వివరంగా తెలిపినవారు టాలమీ. ఇతడు ఇటలీ దేశానికి చెందినవాడు. భాషలోని ధ్వని మార్పులను మొట్టమొదటిసారిగా వివరంగా తెలిపినవారు టాలమీ. ఇతడు ఇటలీ దేశానికి చెందినవాడు.